వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొగమంచు కమ్ముకోవడంతో కారు చెరువులోకి దూసుకెళ్లింది. వరుసగా పండుగ సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి పర్యాటకులు అనంతగిరి వైపు వస్తున్నారు. పొగమంచు కమ్ముకోవడంతో ఒక్కసారిగా కారు చెరువులోకి వెళ్ళింది. కారులో మొత్తం 5 మంది ఉండగా 4 బయటపడ్డారు. ఒకరి ఆచూకీ మాత్రం లభించలేదు. 4 అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. శివారెడ్డిపేట చెరువు రోడ్డు పూర్తిగా ఇరకాడంగా ఉండడంతో వాహనాలు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని చెరువు పక్కకు అటు ఇటు రోడ్డు వెడల్పు చేయాలని పలువురు కోరుతున్నారు. ఉదయం 5 గంటలకు మాకు 100 డయల్ వచ్చింది. ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు. ఒక కార్ లోపట చెరలో ఉన్నది, దాంట్లో 5 వ్యక్తులు ఉంటే 4 అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఒక 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వచ్చారు. ఒక అబ్బాయి అందులో కనపడట్లేడు. ఇప్పుడు గజాయితగాలను పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి తీపించడానికి ప్రయత్నిస్తున్నాం. కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది. 5 గంటల ప్రాంతంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. ఏమైనా వెహికల్ వచ్చి ఢీ కొట్టిందా, లేకపోతే వాళ్ళే ఎక్కువ స్పీడ్లో పోయి ఇట్లా చెరలోకి పోయారో ఇంకా తెలియదు. దాన్ని ఇప్పుడే చూస్తున్నాం. కారుకి అయితే 2 సైడ్ల డ్యామేజ్ అయ్యింది. ఏదైనా వెహికల్ ఢీ కొన్నదా, లేకపోతే వీళ్ళే స్పీడ్లో పొగమంచు కనపడక చెరలోకి పోయారు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం. అతని పేరు గుణ. మిగతా 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళని ఈషా హాస్పిటల్లో జాయిన్ చేసినాం.